మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హాయ్ నాన్న, మీకు మ్యాథ్స్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ ఫస్ట్ గెస్ట్ పేపర్ ఇచ్చేసాను. దాంట్లో ఎంసీక్యూస్ 1 మార్క్స్ దానిలో డౌట్స్ ఉన్నాయంటే దాని క్లాస్ కూడా ఈ రోజు మార్నింగ్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే దీనిలో 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మనం కన్ఫర్మ్ గా చెప్పగలం, కానీ మాక్సిమం 90 to 95% దాకా 2 మార్క్స్ అండ్ 1 మార్క్ దానికి వచ్చేటప్పటికల్లా అడిషనల్ క్వశ్చన్స్ చేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్, ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. సో వాటిల్లో చాయిస్ లేదు, మార్క్స్ మిస్ అవ్వకూడదు కాబట్టి దానికి సంబంధించి ఈ గెస్ట్ పేపర్ 2 అనమాట. దీనిలో మనం మెయిన్ గా ఎంసీక్యూస్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. 4 మార్క్స్ 8 మార్క్స్ ఆ పేపర్ యాజ్ యూజువల్ చూసుకోండి. దానికి సంబంధించిన మోడల్స్ అన్ని కూడా దానిలో కవర్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఈ రోజు ఈ సెషన్ లో వచ్చేటప్పటికల్లా గెస్ట్ పేపర్ 2 లో ముందు ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఇదే పేపర్ లో మీకు 2 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తాను. వీటిని కూడా జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. మళ్ళీ దాని గురించి ఆన్సర్స్ కోసం ఇంకో వీడియో చేసే ఛాన్స్ లేదు. రేపు మార్నింగ్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అనేది చెప్తానని చెప్పాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. అండ్ రెండోది సీనియర్ ఇంటర్మీడియట్ బాటనీ వాళ్ళు ఈ రోజు గెస్ట్ పేపర్ లో మీకు ఒకే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మిస్ అయింది. దట్ ఈస్ హిడెన్ హంగర్. మనం ఆ క్వశ్చన్ ని గెస్ట్ చేయలేదు. 2 మార్క్స్ దానిలో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మన పేపర్ నుంచి వచ్చినాయి. మీరు ఒకసారి పేపర్ ని తీసుకుని టాలీ చూసుకుంటే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జువాలజీ ఎగ్జామ్ ఆల్సో. అండ్ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు మీకు మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి మ్యాథమెటిక్స్ పేపర్ రాయాలి. ప్రాపర్లీ ప్రిపేర్ చేసుకున్నా క్వశ్చన్ రాసాము అంటే మిస్ అవ్వకూడదు. కాబట్టి ప్రెజెంటేషన్ ని కూడా జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళండి. అండ్ మనం మ్యాథ్స్ లో 10% మార్క్స్, 100 కి 100 మార్క్స్ గెయిన్ చేయాలి. చెప్పాను కదా, ఈ ఎగ్జామ్స్ అయిపోయేదాకా నేను నీతో పాటే నీ ప్రిపరేషన్ లో ఉంటాను, నీ పక్కనే ఉంటాను. సో దట్ ఈ ప్రిపరేషన్ లో నా వంతు ఎంతైతే నీకు సపోర్ట్ అందించగలనో అంతా సపోర్ట్ అందిస్తాను. ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ లో ఎక్సెల్ చేయి, ఓకేనా. అండ్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మన ఛానల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడో చోట కలవడానికి, గెట్ టుగెదర్ అవ్వడానికి ట్రై చేద్దాం. దీనికి కనుక నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ లో ఎస్ కలుద్దాం సార్, సో అండ్ సో ప్లేస్, మేము ఇక్కడి నుంచి రావాలి కాబట్టి మాకు దగ్గరగా ఉండే ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పండి. సో దట్ దాన్ని ప్లాన్ చేసుకుందాం. రెండోది ఎగ్జామ్స్ వచ్చేదాకా అండ్ ప్రిపరేషన్ లో ఎటువంటి లోటు లేకుండా ఎగ్జామ్స్ లో ముందుకెళ్ళు, ఎటువంటి డివియేషన్స్ పెట్టుకోవద్దు, మొబైల్స్ ని అవాయిడ్ చేయండి. ఇంకా చాలా మంది మొబైల్స్ ని చూసుకుంటూనే కూర్చున్నారు. క్లాస్ వినడానికి కాదు నాన్న, క్లాస్ వినడానికి మొబైల్ అవాయిడ్ చేసే క్లాసెస్ ఎలా వింటావు, ఓకేనా. సో మెయిన్ కంటెంట్ వచ్చేటప్పటికల్లా వేరే విషయాలకి డివేట్ అవ్వద్దు అని చెప్తున్నాను, క్లియరా. అండ్ ఈ రోజు క్లాస్ సెషన్ లో మన మెయిన్ డిస్కషన్ వచ్చేటప్పటికల్లా సెకండ్ పేపర్ యొక్క డిస్కషన్. ముందు దానిలోకి వెళ్దాం. అది అయిపోయిన తర్వాత మిగతా టాపిక్స్ అన్ని మాట్లాడుకోవచ్చు, క్లియరా. సో ఓవరాల్ గా గెస్ట్ పేపర్ లో 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి, ఎంసీక్యూస్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఎంసీక్యూ దానికి ఆప్షన్స్ ఇవ్వలేదు నాన్న, ఎందుకంటే ఆప్షన్స్ రాసేంత టైం లేదు కాబట్టి డైరెక్ట్లీ క్వశ్చన్స్ ఇచ్చేసాను. జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. అండ్ వీటిని ఎంసీక్యూస్ లో ఇవ్వచ్చు లేదా డైరెక్ట్లీ 1 మార్క్స్ లో ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు, క్లియర్. దానిలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఈ మోడల్ ప్రాబ్లం ఆల్రెడీ మనం చేసాం. అండ్ దాన్ని అదే మోడల్లో మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఇచ్చాను. దట్ ఈస్ ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్ ని రోస్టర్ ఫామ్ లో రాసుకోవాలి. క్యూబ్ వచ్చేటప్పటికల్లా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉండాలి, ఓకేనా. ఏమేం పాసిబిలిటీ ఉంటుంది, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ వచ్చేటప్పటికల్లా 27, 4 క్యూబ్ వచ్చేటప్పటికల్లా 64 దాటేస్తుంది. కాబట్టి 1, 2, 3 3 ఎలిమెంట్స్ వస్తాయి. దాన్ని జాగ్రత్తగా రాస్తే సరిపోతుంది. రెండోది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ I పవర్ 199. ఆల్రెడీ దీనికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. దాన్ని ఏం చేస్తారు, I పవర్ 4 యొక్క మల్టిపుల్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. నెగిటివ్ పవర్ అంటే ముందు డినామినేటర్ లోకి తెచ్చుకోండి అండ్ కన్వర్షన్ చేసుకోండి, మీకు డైరెక్ట్లీ రిజల్ట్ వచ్చేస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. రెండోది మూడోది క్వశ్చన్ తీసుకుంటే కనుక ఫంక్షన్ ఇచ్చేసాడు, దాని డొమైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఈక్వేటెడ్ టు y చేయి. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి ఈక్వేటెడ్ టు y రాసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సెపరేట్ చేసి నీకు డొమైన్ ఈజీగా తెలిసిపోతుంది. రెండోది ఫోర్త్ ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే లిమిట్ x టెండ్స్ టు 1, x² + 1 డివైడెడ్ బై x + 1. 0 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 1 ని నువ్వు డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 + 1 2 డివైడెడ్ బై 101 విల్ బి యువర్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. ఎటువంటి ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. యూజింగ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్, దట్ ఈస్ పవర్ 4 ఇచ్చాడు. దట్ ఈస్ 4c0 దగ్గర నుంచి 4c4 దాకా రాయాలి. ఫస్ట్ టర్మ్ విల్ బి నీకు x వాల్యూ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికల్లా a. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక దానిలో న్యూమరేటర్ లో x² ఉంటే రెండో దానిలో డినామినేటర్ లో x ఉంది. కాబట్టి వీటిల్లో టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి.
రెండోది ఫంక్షన్ ని డిఫైన్ చేశాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అయినట్టు అయితే కనుక ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 డివైడెడ్ బై 5 మైనస్ 1 4 తో డివైడ్ చేయమన్నాడు. డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. సెవెంత్ వన్, సమ్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ ఆఫ్ ద జీపీ, దట్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో టర్మ్స్ ఇచ్చేసాడు. సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ కనుక్కోవాలి, దట్ ఈస్ ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ ఫార్ములా, బికాస్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఇక్కడ లెస్ దాన్ 1 అవుతుంది కాబట్టి డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసి అయిపోతుంది. దీనిలో ఫస్ట్ టర్మ్ విల్ బి ఏ అవుతుంది. ఆర్ ఇస్ ఈక్వల్ టు T2 డివైడెడ్ బై T1 చేయండి, వచ్చేస్తుంది. డైరెక్ట్లీ తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది ఎయిత్ క్వశ్చన్ చూడండి, రెడ్యూస్ 6x plus 3y is equal to 5 in slope intercept form, that is nothing but y is equal to mx plus c ఫార్మ్ లో చెప్పాలి. ఓన్లీ ఇంటర్సెప్ట్ ఫార్మ్, దట్ ఈస్ x by a plus y by b is equal to 1 ఫార్మ్ లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ నార్మల్ ఫార్మ్, దట్ ఈస్ x cos alpha plus y sin alpha is equal to పర్పెండిక్యులర్ డిస్టెన్స్ p లోకి కన్వర్ట్ చేయాలి, ప్రాబ్లం అయిపోతుంది. రెండోది నైన్త్ క్వశ్చన్ చూడండి, ఏ కాయిన్ ఈస్ టాస్డ్ ట్వైస్ వేసారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆప్షన్స్, దట్ ఈస్ శాంపుల్ స్పేస్ లో 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఆప్షన్స్ వస్తాయి. దానిలో అట్లీస్ట్ 1 టైల్ ఉండే ఆప్షన్ కనుక్కోమన్నాడు. 2 కాయిన్స్ వేసాడు కాబట్టి దీనిలో నీకు ఆప్షన్ హెడ్ 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 టైల్ టైల్ హెడ్ టైల్ టైల్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వదిలేస్తే మిగతా మూడిట్లో కూడా అట్లీస్ట్ 1 టైల్ ఉంది కాబట్టి నీ ఆప్షన్ వచ్చేటప్పటికల్లా 3 డివైడెడ్ బై 4 విల్ బి యువర్ ప్రాబిలిటీ. డైరెక్ట్లీ సాల్వ్ చేసేయచ్చు. మా ప్రాబ్లమ్స్ అన్ని కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయా? మళ్ళీ వీటికి ఆన్సర్ సప్లై చేసేంత టైం మనకి లేదు, అందుకే మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి క్లాస్ జాగ్రత్తగా వినండి, సైమల్టేనియస్లీ పక్కన నోట్స్ రివైజ్ చేసి రాసుకుంటూ వెళ్ళండి అన్న, ఓకేనా? నెక్స్ట్ వన్, 9th క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్, NC5 is equal to NC6 అయితే 13CN, దట్ ఈస్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? n is equal to r plus s, that is NCR is equal to NCS అయినట్టయితే కనుక n వాల్యూ r plus s, that is 5 plus 6 చేసుకుంటే 11 వచ్చేస్తుంది. డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి. 13C11 ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డైరెక్ట్లీ అయిపోతుంది. ఇది 10th క్వశ్చన్. 11th క్వశ్చన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 plus x, డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 అయిపోతుంది. ఇక్కడ న్యూమరేటర్ ని మాత్రమే రేషనలైజ్ చేయాల్సి వస్తుంది. అది క్యాన్సిలేషన్ అయిపోగా న్యూమరేటర్ లో x క్యాన్సిల్ అయిపోతుంది. సో నీ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా 1/2 వస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకోండి. 12th క్వశ్చన్, n-1 p3 is to np4 is equal to 1:9, డైరెక్ట్లీ రేషియోస్ ఇచ్చేసాడు. ఫార్ములాస్ ఎక్స్పాన్షన్ రాయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n అని చెప్పేయచ్చు. 13th క్వశ్చన్, ఇవాల్యుయేట్ sin pi plus x into sin pi minus x. యాక్చువల్లీ ఇక్కడ తీసుకుంటే sin c into sin d ఫామ్ లో ఉంది. దట్ ఈస్ 2 sin c plus d by 2 cos c minus d by 2 రాయండి. కరస్పాండింగ్ పైలు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్పాన్షన్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. రెండోది, ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ x plus y హోల్ పవర్ 18 కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 y పవర్ 10 అన్నాడు. సో ఎక్స్పాన్షన్ లో ఇది 8 రావాలి అంటే 18 దగ్గర నుంచి 10 ని సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పక్కనే అది కనబడింది చూడండి. కాబట్టి నీ ఫార్ములా వచ్చేటప్పటికల్లా 8C10 రాసినప్పుడు మాత్రమే x పవర్ 18 minus 10, అప్పుడు 8 y పవర్ 10 సరిపోతుంది. కాబట్టి యువర్ బైనామియల్ కోఎఫిషియంట్ విల్ బి 18C10. దాని ఎక్స్పాన్షన్ రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ అడిగాడు. టోటల్లీ నీకు పవర్ లో 10 ఉన్నాయి కాబట్టి ఎక్స్పాండ్ చేసినప్పుడు n+1 టర్మ్స్, దట్ ఈస్ 11 టర్మ్స్ వస్తాయి. సో మిడిల్ టర్మ్ విల్ బి 6th టర్మ్, దట్ ఈస్ T6. జనరల్ ఫార్ములాలో T5+1 అని రాసుకుంటే ప్రాబ్లం నీకు డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది అన్న. క్లియరా? మా కాన్సెప్ట్స్ అన్ని క్లారిటీ వస్తున్నాయా? కాన్సెప్ట్ కూడా సైమల్టేనియస్లీ చెప్పుకుంటా వెళ్తున్నాను అన్న. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, ఓకేనా? అంతే తప్ప మళ్ళీ వీటిని లైట్ తీసుకోమాకండి. లైట్ తీసుకునేటట్టయితే నేనే మీకు సెకండ్ పేపర్ ఇవ్వకుండా అమ్మ ఫస్ట్ పేపర్ చేసుకోండి సరిపోతుంది అనేవండి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి కూడా మిస్ అవ్వకూడదు అనే దాంతోనే మళ్ళీ సెకండ్ పేపర్ ని రాసి మళ్ళీ క్వశ్చన్స్ అన్ని మీకు డిస్కస్ చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? కష్టాన్ని గుర్తించండి నాన్న. క్లియరా? రెండోది 16th క్వశ్చన్ చూసుకోండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై x is equal to 0, y is equal to 0, రెండు కోఆర్డినేట్ యాక్సెస్ ఇచ్చేసాడు. ఈజీ 1 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఇచ్చిన దాన్ని ముందు ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో మార్చుకోండి. దట్ ఈస్ x డివైడెడ్ బై a by 3 plus y divided by a by 4 is equal to 1. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 1 ఇచ్చేసాడు కాబట్టి half mod a by 3 into a by 4 is equal to 1.
క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏ స్క్వేర్ వాల్యూ అండ్ హెన్స్ దాని నుంచి ఏ వాల్యూ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఇది 16th ప్రాబ్లం. 17th ప్రాబ్లం 10th టర్మ్ కనుగోవాలి. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 10 power 14 ఉంది అంటే 15 టర్మ్స్ వస్తాయి. 10th టర్మ్ అంటే దాన్ని ఎలా రాస్తారు? T9 + 1 రాసి జనరల్ టర్మ్ ఫార్ములాని అప్లై చేయండి, డైరెక్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x² - 1 / x - 1 డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. అది న్యూమరేటర్ లో దీన్ని 1² అని రాసుకోండి. a² - b² అంటే a + b × a - b. a - b టర్మ్ సాల్వ్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. మీకు డైరెక్ట్లీ x + 1 మిగులుతుంది. అప్పుడు వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఆన్సర్ విల్ బి 2 వస్తుంది, ప్రొవైడెడ్ మాడ్యులస్ అనే దాన్ని x - 1 కింద కన్సిడర్ చేస్తే. క్లియరా? నెక్స్ట్ 19th ప్రాబ్లం చూసుకోండి. 1/7 factorial plus 1/6 factorial is equal to x/8 factorial అయితే find the value of x. సింపుల్. డినామినేటర్ లో రెండింటిని రేషనలైజ్ చేయండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 8 మిగులుతుంది. న్యూమరేటర్ లో 6 ఫ్యాక్టర్ ని క్యాన్సిల్ చేయండి, మీకు డైరెక్ట్లీ వాల్యూ ఆఫ్ x వచ్చేస్తుంది. 20th క్వశ్చన్ ఈక్వివలెంట్ హైపర్బోలా అంటే ఏంటి అండ్ ఫైండ్ ఇట్స్ ఎసెంట్రిసిటీ. దీనిలో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు కంపల్సరీ చెప్పాను, హైపర్బోలాలో రెక్టాంగులర్ హైపర్బోలా, ఈక్వివలెంట్ హైపర్బోలా రెండు ఇంపార్టెంట్, రివైజ్ చేసుకోండి అని చెప్పి రెండింటి యొక్క కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి. ఇది 20th క్వశ్చన్. 24th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా 31 π/3. π/3 అంటే 60 × 30 ఇచ్చాడు. దాన్ని నియరెస్ట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ 180 and 360 లో కన్వర్ట్ చేసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది ఫైండ్ ద 9th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. n = 9 పెట్టండి. 9 - 1 అంటే 8, ఇది ప్లస్ అయిపోతుంది. సో నీ ఆన్సర్ విల్ బి n⁻3 విల్ బి యువర్ ఆన్సర్. సారీ, n వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి 9/3 వస్తుంది. నెక్స్ట్ 23rd ప్రాబ్లం తీసుకోండి. ఏ అనే సెట్ ఇచ్చేసాడు, అయితే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. సో మీకు ఉన్నాయన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ వెళ్తానే ఉన్నాయి కాబట్టి ఎక్స్ రియల్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి x బిలాంగ్స్ టు n న్యాచురల్ నెంబర్ తీసుకుంటారు. అండ్ దాన్ని డిఫైన్ చేసేటప్పుడు కండిషన్ వచ్చేటప్పటికల్లా స్క్వేర్ ఉంది కాబట్టి x² విల్ బి ద కండిషన్ అని రాస్తారు. దట్ సో దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ వచ్చేటప్పటికల్లా x such that x² for all x belongs to n. దిస్ విల్ బి దాని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. 24th క్వశ్చన్ చూసుకోండి. 1 కార్డ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ 52 కార్డ్స్. సెట్ ఆఫ్ కార్డ్స్ లో నుంచి ఒక కార్డ్ ని డ్రా చేశారు. దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ నాట్ ఏ రెడ్ కార్డ్. రెడ్ కార్డ్ అవ్వకూడదు అన్నాడు. సో మనకి టోటల్లీ 50లో సగం రెడ్ ఉంటే సగం బ్లాక్ ఉంటాయి. రెడ్ కాకూడదు అంటే బ్లాక్ రావాలి కాబట్టి మీ ప్రాబబిలిటీ విల్ బి 26 / 52. ఏ పర్టికులర్ కార్డు తీయాలో చెప్పలేదు, కింగ్ క్వీన్ అలా ఏమి, కాబట్టి కలర్ కార్డే కాబట్టి ఆప్షన్ విల్ బి దట్ ఈస్ ప్రాబబిలిటీ 1/2 అవుతుంది. డైరెక్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇఫ్ ఏ 1 2 3 ఇచ్చేసాడు, బి ఏ బి ఇచ్చేసాడు, ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ, దట్ ఈస్ 3 2s are టోటల్లీ 6 నెంబర్ ఆఫ్ ఆర్డర్ పెయిర్ రాయొచ్చు. సపోజ్ ఫస్ట్ తీసుకుంటే 1a 1b 2a 2b 3a 3b అయిపోయింది. రివర్స్ లో తీసుకుంటే ఏమైంది, a1 a2 a3 b1 b2 b3. క్లియర్? ఓకేనా? దీనిలో మీకు ఆల్రెడీ మోడల్ పొద్దున క్లాస్ లో డిస్కస్ చేశాను, అదే మోడల్లో ఇంకో ప్రాబ్లం ఇచ్చాం ఇక్కడ. క్లియరా? ఇది 25th ప్రాబ్లం. అలాగే 26th ప్రాబ్లం చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ డిఫైన్డ్ బై x² + y² is equal to 16/3. యాక్చువల్లీ దాన్ని x² + y² is equal to a² ఫామ్ తో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే a² ప్లేస్ లో 16/3 ఉంది, ఆర్ a is equal to 4/√3. దిస్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, దానికి సమానం. అయితే పెరిమీటర్ కనుక్కోమన్నాడు. పెరిమీటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 2πr. డైరెక్ట్లీ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది 27th. ఇవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు n mx² + nx + 1 divided by x² + nx + 1. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీనిలో 1 సబ్స్టిట్యూట్ చేస్తే m + n + 1 వస్తుంది. ఇక్కడ కూడా m + n + 1 అంటే క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్లీ నీకు 1 విల్ బి ద ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమే. 28th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 45 + θ 45 - θ. అంటే ఏ ఫామ్ లో ఉంది, sin c + sin d ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని ప్రొడక్ట్ లోకి మార్చండి, ప్రాబ్లం డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ sin a + b + sin a - b, దట్ ఈస్ 2 sin a cos b వస్తుంది. వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 29th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ట్రాన్స్వర్స్ యాక్సిస్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, 2a.
క్లారిటీ వచ్చిందా? ఏ వాల్యూని దట్ ఈస్ స్టాండర్డ్ ఫామ్ లో లేదు కాబట్టి ముందు స్టాండర్డ్ ఫామ్ లో పెట్టండి హైపర్బోలా అని. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. దానిలో నుంచి ఏ స్క్వేర్ ఎంత, బి స్క్వేర్ ఎంత, దాని నుంచి హెన్స్ ఏ కమా బి ఎంత ఫైండ్ అవుట్ చేసుకుంటే లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ వీటిల్లో కంపల్సరీగా ఒక ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఎలిప్స్. ఇది కూడా స్టాండర్డ్ ఫామ్ లో లేదు, స్టాండర్డ్ ఫామ్ లో పెట్టండి. సేమ్ ఇదే మోడల్లో చేసుకుంటూ వస్తే అయిపోతుంది. క్లియరా? సో ఇది ఓవరాల్ గా 1 మార్క్ దట్ ఈస్ ఎంసీక్యూస్ లో కానీ డైరెక్ట్లీ కానీ అడిగే క్వశ్చన్స్ ఫర్ ద సెకండ్ పేపర్. వీటిని కూడా మోడల్స్ అన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్. 2 మార్క్స్ లో కూడా ఫస్ట్ గెస్ట్ పేపర్ లో మిస్ అయిపోయిన కాన్సెప్ట్స్ అన్ని కూడా వీటిల్లో లిస్ట్ అవుట్ చేశాను. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. సో దట్ బిఫోర్ ద ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అడిగి చెప్పలేదు అనుకోమాకండి. క్లియరా? కుదిరినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా మీకు సిచ్యువేషన్ కొంచెం హెక్టిక్ అయింది. వరుస పెట్టి మీరు నా ఛానల్ కనుక చూస్తా ఉన్నట్టయితే లాంగ్వేజ్ దగ్గర నుంచి ఎంపీసీ బైపీసీ వాళ్ళకి సంబంధించిన మ్యాథ్స్ అండ్ బయాలజీ పేపర్స్ అన్ని ఇస్తున్నాను. ఓకేనా? కాబట్టి అందుకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కి మళ్ళీ ఇన్ని పేపర్స్ ప్రిపేర్ చేసేటప్పటికల్లా టైం పట్టేస్తుంది. ఓకేనా? పేపర్ ప్రిపేర్ చేయాలంటే ముందు సెకండ్ ఇయర్ వాళ్ళకైతే కనుక అట్లీస్ట్ లాస్ట్ 5 years పేపర్ ని చూడాలి. దాని నుంచి ప్యాటర్న్ తీసుకుని ఈ సంవత్సరం దానికి పేపర్ ఇవ్వాలి. వేరే ఫస్ట్ ఇయర్ అయితే కనుక మీకు ఆప్షనే లేదు. 2 మోడల్ పేపర్స్ నా చేతుల్లో ఉన్నాయి, బోర్డు వాడు రిలీజ్ చేసింది. వాటిల్ని స్టడీ చేసి ప్యాటర్న్ ని రివైజ్ చేసి ఈ సంవత్సరం దానికి మోడల్ పేపర్ ని ఇవ్వాలి. అంతే తప్ప చీకట్లో గుడిలో మెల్లగా ఏదో పేపర్ ఇచ్చేసి అదే ప్రిపేర్ అవ్వమని చెప్పి స్టూడెంట్ ని పక్కదారి పండించి నాకేదో వ్యూస్ వస్తాయనో సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పి ఇది చూసుకునే రకం అయితే నేను కాదు నాన్న. ఈ పాటికైనా నీకు అది అర్థం ఉండాలి. ఓకేనా? ఆల్మోస్ట్ డైలీ మీ పేపర్ రాయడానికి నాకు రాత్రిపూట 1-2 o'clock అయితే మళ్ళీ పొద్దున్నే వాటిని షూట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి డే అంతా సరిపోతుంది. ఆల్మోస్ట్ ఈ లాస్ట్ లో ఎగ్జామ్ సీజన్ అంతా కూడా కంప్లీట్లీ హెక్టిక్ అయిపోయింది. ఓకేనా? సో మీకోసం ఇంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నప్పుడు తప్పలేదు కదనన్నా మినిమం ఎక్స్పెక్ట్ చేయడం. క్లియరా? కాబట్టి కొంచెం కష్టపడండి. ఓకేనా? రేపు నువ్వు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుని సార్ ఇదిగోండి మీ వల్లే, మీ ప్రిపరేషన్ వల్లే నాకు ఇది వచ్చింది చెప్తే అంతకంటే కావాల్సింది ఏం లేదు నన్ను. లక్షల కోట్లు దీని ముందు దేనికి పనికిరావు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇంత నేను కష్టపడి నీకు పేపర్లు అందిస్తున్నా దానిలో నువ్వు చేయగలిగింది ఏంటయ్యా అంటే వాటిని సిన్సియర్లీ చదువు, ఎగ్జామ్స్ రాయి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక్క 2 minutes నాతో స్పెండ్ చేయండి నాన్న. మీకు ఆల్రెడీ డైలీ ఏ పేపర్ రాసి ఇచ్చిన వాళ్ళకి పోస్ట్ పెడుతున్నాను. నాన్న ఎగ్జామ్ ఎలా వచ్చింది, గెస్ట్ పేపర్ ఎలా రాశారని చెప్పి ఒక్క కామెంట్ చేయలేకపోతున్నావా? సార్ ఇలా వచ్చింది, ఇలా రాశాను, మీ పేపర్ పనికి వచ్చింది, లేదు పనికి రాలేదు, అది కూడా చెప్పు. నేను మోడిఫికేషన్ చేయడానికి నెక్స్ట్ ఇది అప్గ్రేడ్ చేసుకోవడానికి పనికి వస్తుంది కదా. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇలా చెప్తా ఉంటే నేను మాట్లాడుతూనే ఉంటాను నాన్న. 2 marks దానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి టైం కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి. ఓకేనా? అండ్ 2 marks దానిలో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే 3 points ఇచ్చేసాడు. బటిసెస్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ అయితే 4th point ని ఫైండ్ అవుట్ చేయాలి. పారలోగ్రామ్ వచ్చేటప్పటికల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏబిసిడి అనే దానిలో 3 వర్టిసెస్ 4వ దానికి కనుక్కోవడానికి ఫార్ములా ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఏమైతే ఉంటుందో ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అదే. కాబట్టి ఈ పాయింట్ తెలియదు అనుకుని దీన్ని XYZ అనుకో. ఓకేనా? బి కామా డి కి మిడ్ పాయింట్ కట్టు, ఏ కామా సి కి మిడ్ పాయింట్ కట్టు. దే మస్ట్ బి సేమ్ కాబట్టి వాటిని కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ కంపేర్ చేసుకుంటే XYZ వాల్యూస్ వచ్చేస్తాయి. అండ్ హెన్స్ 4th కోఆర్డినేట్ తెలిసిపోతుంది. సింపుల్ లాజిక్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫంక్షన్ ఇచ్చేసాను, దాని యొక్క డొమైన్ రేంజ్ కనుక్కోమన్నాను. ఆల్రెడీ ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎంసీక్యూస్ లో ఇవ్వచ్చు లేదా 2 marks లో ఇవ్వచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా a² ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - 1 పవర్ 4 ప్లస్ మధ్యలో ప్లస్ ఉన్నది కాస్త మైనస్ వచ్చింది. అంటే ఫస్ట్ దాన్ని x+y హోల్ పవర్ 4 x - y హోల్ పవర్ 4 చేసుకుని వాల్యూస్ కనుక్కొని తర్వాత xy ప్లేస్ లో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబ్లం ఈజీలీ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ m such that 1 + i divided by 1 - i హోల్ పవర్ m is equal to 1 అవ్వాలి. డినామినేటర్ లో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓవరాల్ గా దాన్ని సాల్వ్ చేసుకుంటే i పవర్ m is equal to 1 వస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ i పవర్ 4 కి సమానం. i పవర్ లో లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఫర్ విచ్ పాజిటివ్ వాల్యూ వచ్చేది 1. దట్ ఈస్ m is equal to నీకు ఆప్షన్ ఎంత వస్తుంది 4. నెక్స్ట్
ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకోండి. ఎక్స్ టెన్స్ టు -1 సమ్మేషన్స్ ఇచ్చేసాడు. దానిలో ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ -1 పెట్టు. ఈవెన్ పవర్ లో ఉన్నప్పుడు +1 అవుతుంది, ఆడ్ పవర్ లో ఉన్నప్పుడు -1 అవుతుంది, అండ్ హెన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? అండ్ నువ్వు దీనిలో తీసుకుంటే సమ్ ఆఫ్ ద సిరీస్ ఈక్వేషన్ కనుక రాసినట్టయితే అప్పుడు అది నాన్ జీరో కాకుండా ఉంటుంది. దాన్ని అప్లై చేయండి. సిక్స్త్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 + 2x డివైడెడ్ బై x. డైరెక్ట్లీ మీకు ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే log 1 + ax ఫామ్ లో ఉంది. డైరెక్ట్ ఫార్ములా దట్ ఈస్ స్టాండర్డ్ లిమిట్ అప్లై చేయండి, సాల్వ్ అయిపోతుంది. సెవెంత్ ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే sin ax డివైడెడ్ బై bx. యాక్చువల్లీ ఇది ఫామ్ లో లేదు. న్యూమరేటర్ ని ax తోనో డినామినేటర్ ని bx తోనో మల్టిప్లై చేయాలి. డివైడ్ చేశారు కాబట్టి మల్టిప్లై చేయాలి. అండ్ ఇక్కడ b/x, x క్యాన్సిల్ అయిపోయి a/b క్యాన్సిల్ అవుతుంది. మిగతా ఇది స్టాండర్డ్ లిమిట్ లో అప్లై చేసుకుంటే 1 అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 9 దట్ ఈస్ 9, 18, 27, 36, 45 దాకా రాసినట్టయితే వాటి యొక్క మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైరెక్ట్ ప్రాబ్లమే. నెక్స్ట్ ఇది C0, 2C1, 4C0, 4C2 అండ్ సో ఆన్ ఇస్ ఈక్వల్ టు 3 పవర్ n ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి డైరెక్ట్లీ మీకు దీనిలో టర్మ్స్ ని అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. రెండోది 10th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే cot square π/6, cosecant 5π/6 and 3 tan square 5/6 is equal to 6. 5/6 అంటే 30 కాబట్టి డైరెక్ట్లీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పెద్దగా కష్టపడక్కర్లేదు. 11th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే f(x), g(x) డిఫైన్ చేశాడు. వాటి యొక్క సమ్ ఆఫ్ ద ఎక్స్, వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైరెక్ట్ ప్రాబ్లం ఇది. యాక్చువల్లీ మీకు ఇంత ముందు పేపర్ లో 8 మార్క్స్ క్వశ్చన్ లో డిస్కస్ చేశాం. అండ్ మళ్ళీ ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ లో వచ్చింది. నెక్స్ట్ NC4 is equal to 210 అయినట్టయితే కరస్పాండింగ్లీ n కనుక్కోమన్నాడు. దట్ ఈస్ NCR దాని యొక్క ఎక్స్పాన్షన్ ఇన్ ద పవర్ కోఎఫిషియెంట్స్ రాయండి, ప్రాబ్లం డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. సో ఇవి మీకు 2 మార్క్స్ క్వశ్చన్. సో ఓవరాల్ గా 12 క్వశ్చన్స్ ఇచ్చాను. ఒక 30 దాకా 1 మార్క్ క్వశ్చన్స్ MCQs ఇచ్చాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఈ రోజు దీన్ని రివిజన్ కంప్లీట్ చేసేసి రేపు కంప్లీట్లీ మీరు ఆల్రెడీ చదివేసిన ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. కొత్త కాన్సెప్ట్స్ ఏం తీమాకండి. అండ్ ఎగ్జామ్ కి రెడీ అయిపోండి. ఓకేనా? పేపర్ ప్రజెంటేషన్ ఆల్రెడీ చెప్పినట్టుగానే రేపు మార్నింగ్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.